ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మణిరత్నం, మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు అనసూయ, కాణిపాకం వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త నజ్మాపై వైఎస్ఆర్సీపీ కో ఆప్షన్ సభ్యుడు అఖ్తర్ దాడి చేసి ఆసుపత్రి పాలయ్యారని మండిపడ్డారు. రాజకీయ లావాదేవీల్లో మహిళలపై దాడులు పెరుగుతుండడం బాధాకరమని అన్నారు. నజ్మా ఆవేదన వీడియో చూపిస్తూ ప్రశాంతమైన కుప్పాన్ని నాశనం చేయవద్దని విన్నవించారు. బాధ్యత కలిగిన నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. అందరికీ కూడా చూపించి వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి చేసినటువంటి కార్యక్రమం ఈ దిశలో మేము పోతున్నాం. అదేవిధంగా సీడాప్ అనే ఒక సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు కూడా అనేక ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ పరిశ్రమలు కానీ కుప్పం మున్సిపాలిటీ సంబంధించి కానీ అనునిత్యం మేము అభివృద్ధి సంక్షేమం ప్రజల మధ్యలో ఉంటూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఓర్వలేకుండా అనేక సంఘటనలు వరుసగా ఇటీవల రాజధానిలో జరిగింది మనందరికీ తెలుసు. చాలా దారుణంగా రాజధాని రైతులు మహిళలు ఎవరైతే పోరాటం చేసి ఉచిత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న కొంతమంది మోట నాయకులు అందరూ కూడా తెలియజేసి ఇక్కడ ఏదో అలజడి సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి క్రియేట్ చేసి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కుప్పం నియోజకవర్గంలో ఏదో జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంది కుప్పం నియోజకవర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఒక క్రియేట్ చేయడానికి తప్పుడు సమాచారాన్ని ఎన్నుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పెట్టి ప్రారంభించిందే మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి. మొన్న నారాయణపురంలో జరిగినటువంటి సంఘటనకి నిజంగానే మేము తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా చాలా బాధపడ్డాము. అదేవిధంగా మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించి ఎవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఒక సందేశం పంపడం జరిగింది. దానికి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు భరత్ మాటలు చూస్తే పానకంలో పుడకలాగా లేచాడు. మొన్న పానకంలో పుడకలాగా లేచిన భరత్ ఈరోజు ఏ బాత్రూంలో దాక్కున్నావనేసి నిన్ను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈరోజు రాగమాని మిట్ట అంగన్వాడీ వర్కర్స్ అమ్మాయి మీద నీ